దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిర ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, గడిచిన 4 వారములుగా 3 వారములు గడిచినాయి. ఇది 4వ వారము. ఈ 4 వారములుగా మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఒక అంశమును మనము సీరియల్గా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడినటువంటి అశ్రేష్టమైనటువంటి మాటను మరొకసారి చదువుకొని ఈ సమయంలో మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలను మనం ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. జరగనున్నటువంటి కార్యక్రమంలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి వినగల చెవిని గ్రహింపగల మనస్సు అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడిచేటువంటి కృపను మీరు మాకు దయచేస్తూ మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక ప్రశ్నను మనం చూస్తున్నాం. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? భక్తుడైనటువంటి యోబుతో తన ప్రాణ స్నేహితుడైనటువంటి మరి ఎలీఫజు పలుకుతున్నటువంటి మాట, ప్రశ్నిస్తున్నటువంటి మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? భక్తిపరుడైనటువంటి యథార్థవంతుడు న్యాయవంతుడైనటువంటి యోబు భక్తుని జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఉపద్రవాలు, అతని శరీరం మీద జరుగుతున్నటువంటి సాతాను యొక్క దాడి, దాని ద్వారా అతడు అనుభవిస్తున్నటువంటి మరణకరమైనటువంటి వేదనలో అతనిని ఆదరించడానికి బలపరచడానికి వచ్చినటువంటి స్నేహితులు, ఆ ముగ్గురు స్నేహితులు అంటున్నారు పాస్టర్ గారు. 3 వారాల నుంచి వాళ్ళు ఎవరో మాకు చెప్పట్లేదు మీరు అని ఒక ప్రశ్న మీకు వచ్చి ఉండొచ్చు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుండి 11వ వచనం చదువుదాం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకు అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట ఏనును పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అమ్మా వినండి. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో తేమానీయుడైనటువంటి ఎలీఫజు పలుకుతున్నటువంటి మాట యోబుతో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని పలకడంలో వారికి ఉన్నటువంటి ఉద్దేశము వేరు, వారికి ఉన్నటువంటి ఆలోచన వేరు. యోబు పట్ల వారికి కలిగినటువంటి ఆ యొక్క ఆలోచన వేరైపోయింది. ప్రాణ స్నేహితులు 3 వచ్చారు.
వారి పేర్లు ఏమని చెప్పాడు? ఒక ఆయన పేరు ఎలీఫజు, రెండవ ఆయన పేరు బిల్దదు, మూడవ ఆయన పేరు జోఫర్. వీళ్ళు ముగ్గురు యోబు భక్తుని దగ్గరకు వచ్చారు. యోబును కలుసుకొని అతనిని పరామర్శించాలని, యోబు దగ్గరకు వచ్చి అతనిని ఓదార్చాలని, అతనిని ధైర్యపరచాలనేటువంటి ఉద్దేశంతో యోబు భక్తుని దగ్గరకు వచ్చారు. యోబు భక్తుని దగ్గరకు వచ్చి దూరముగా నిలబడి యోబు వైపు చూశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు వైపు చూస్తే యోబు పరిస్థితి ఎలా ఉంది? అతనిని పోల్చలేకపోయారంట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో యోబు భక్తుడు ఉన్నాడో మీకు అర్థమవ్వాలని ఈ మాటలు చదివించడం జరిగింది. హల్లెలూయా. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని తల మీద ధూళి చల్లుకొని ఆకాశము వైపు చేతులెత్తి ఎలుగెత్తి ఏడ్చారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని బట్టి? యోబును బట్టి స్నేహితులు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో వారిని చూసి ఎలా ఉన్న వ్యక్తి ఇలా అయిపోయాడేంటి, ఎలా ఉన్న వ్యక్తి ఇలా అయిపోయింది ఏంటి అని ఆశ్చర్యపోయి చూడాల్సినటువంటి పరిస్థితులు మనకి కూడా కలుగుతూ ఉంటాయి. అటువంటి స్థితిగతులు మనకు వచ్చినప్పుడు మనము అధైర్యపడిపోకూడదు. మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణను మనము కోల్పోకూడదు. మనము భయముతో భీతితో ఏంటి పరిస్థితి, నన్ను ఓదార్చేవారు ఎవరు, నన్ను కాపాడేవారు ఎవరు, నన్ను ఆదరించేవారు ఎవరు, నాకు సహాయం చేసేవారు ఎవరని మనము లోకం వైపు చూడడం కాదు, కానీ దేవుని వైపు చూసేటువంటి అనుభవాలు మనకి రావాలి. హల్లెలూయా. మనుషులు కొద్దిగా మాత్రమే, మనుషుల ఆదరణ కొంచెమే, కానీ దేవుడిచ్చు ఆదరణ అది అమితమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్నేహితులు ఆదరించాలని, తన యొక్క స్నేహితుడిని ధైర్యపరచాలని, తన స్నేహితునికి ఓదార్పుగా ఉండాలని అక్కడికి వచ్చారు. ఆయనను చూసి వారు ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, 13వ వచనములో, అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబుకున్నటువంటి బాధను చూసి మాట్లాడడానికి వీరికి మాటలు రాలేదు. అంతటి శ్రమలో ఉన్నాడు యోబు భక్తుడు, అంత దురవస్థలో ఉన్నాడు యోబు భక్తుడు, అంతగా మొత్తపడుతున్నాడు యోబు భక్తుడు. 7 దినములు మాటలు లేవట. యోబును చూస్తూ ఈ ముగ్గురు స్నేహితులు బొదురుగా కూర్చొని కంటికి కన్నీరై కంటికి దారగా ఏడ్చారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడ్చారు 7 రోజులు. ఏడ్చిన తర్వాత అప్పుడు తన స్నేహితులతో మాట్లాడటము మొదలుపెట్టారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క స్థితిగతులలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మన భక్తి జీవితాన్ని ఏ విధంగా మనము కాపాడుకోవాలి, నిజమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని మనం ఎలా పొందుకోవాలి అనేది మనము దేవుని యొక్క వాక్యములో నుంచి అనేకమైనటువంటి సాదృశ్యాలు మనము చూడవచ్చు. హల్లెలూయా. అలాంటి సాదృశ్యాలు మీకు గడిచిన 3 వారాల్లో కొన్ని విషయాలు మీకు నేర్పించడం జరిగింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో అట్టి శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని, ఆ ధైర్యము పుట్టించేటువంటి ఒక బలమైనటువంటి సాక్ష్య జీవితాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము
16-17 వచనం నుంచి మనము కొన్ని మాటలు మనం చదువుదాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనములు. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇంద్రుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు స్నేహితులు. యోబు గ్రంథంలో మనము నలుగురు స్నేహితులు కనపడుతున్నారు యోబుతో కలిపి. ఇక్కడ ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారి పేరు షద్రక్, మేషక్, అబేద్నెగో అనువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ముగ్గురికి ఒక ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురికి ఒక శోధన వచ్చింది. ఎటువంటి శోధన అంటే వీరు మరణపు అంచులలో నిలబడి ఉన్నారు. ఒక్కటే ప్రశ్న, నమస్కరిస్తావా, నమస్కరించవా? నమస్కరిస్తాను అంటే విడిచిపెట్టబడతారు, నమస్కరించము అంటే వేడిమి కలిగిన అగ్నిగుండంలో వారిని త్రోసివేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించబడము ఇష్టమైతే, బ్రతకడము ఇష్టమైతే ఏమండి వారు చెప్పాల్సినటువంటి మాట ఏంటి? రాజా, నువ్వు చెప్పినట్టే మేము నమస్కరిస్తాం. ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు, ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతమైనది కాదు, దేవుని రాజ్యమే మాకు శాశ్వతమైనది, దేవునితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని వారు భావించారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం. చింతే లేదంట. దేవునికి మహిమ కలుగునుగా. ఏ చింత అది? ఏ చింత లేదు ఇప్పుడు వాళ్ళకి. మేము చచ్చిపోతామేమో అనే చింత లేదు. హల్లెలూయా. ఎక్కడ నిలబడి ఉన్నారు? రాజు ఎదుట నిలబడి ఉన్నారు. రాజు మాట మరణ శాసనం. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళాలి. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువ లేదు. హల్లెలూయా. ఎన్ని లోక మాటలే కదండి, సామెతలు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువ. రాజు ఏమి చెప్తే అది జరిగింది. సంతోషంగా ఉన్నాడు అనుకో, వరాలు ఇస్తాడు కదండి, బహుమానాలు ఇస్తాడు. ఉగ్రంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఏమండి, ఏదో ఒక పనిష్మెంట్ తీసుకెళ్ళి చెరసాలలో వేయడమా, శిరచ్ఛేదనం అనంగానే అయిపోయా, తీసుకొని వెళ్ళి చంపాడు. వీరు ఎవరు ఎదుట నిలబడి ఉన్నారు? రాజు ఎదుట నిలబడి ఉన్నారు. మరి వీరికి భయం ఉండాలన్నా వద్దా? చింత ఉండాలన్నా వద్దా? అరే, రాజు ఎదుట నిలబడి ఉన్నాము, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలా, లేకపోతే మనకి మరణము తథ్యము. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక శాసనాన్ని, అమ్మా వినండి, మీకోసమే ఒక శాసనం వచ్చింది. ఏమని? నేను నిలువబెట్టించినటువంటి ప్రతిమకు ప్రతి ఒక్కరూ మొక్కాలి. చదువుతారా ఒక మాట? అక్కడ చదవండి, 15వ వచనం చదవండి, 14వ వచనం చదవండి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సుంపోనియను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడో. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడండి నెబుకద్నెజరు? ఏమంటున్నాడు? నా చేతిలో నుండి
మిమ్ములను విడిపింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? ఇదే మాట పొరపాటున మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, ఏమంటాము? అయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తాము, నువ్వు చెప్పినట్టేనయ్యా, ఎందుకు మా మీద అంత కోపం తెచ్చుకోమాకయ్యా, మా మీద అంత కోపడిపోమాకయ్యా, మా మీద అంతా ఉగ్రత చేసుకోవద్దయ్యా. ఏముంది, ఇష్టమైతే పోతాం, కష్టమైతే మానుకుంటాం, నువ్వు చెప్పినట్టే మేము చేస్తాం, కాబట్టి నువ్వు మా మీద కోపం తెచ్చుకోమాక. చాలా సింపుల్గా తప్పించేసుకుంటున్నాం కదా, చాలా సింపుల్. రాజుతో వారు అంటున్నటువంటి మాట ఏంటి? నీకు సమాధానం చెప్పాలన్న చింత కూడా మాకు లేదు. ఎప్పుడు ఆ మాట అంటున్నారు వాళ్ళు? రెడీగా, అగ్నిగుండం రెడీగా ఉంది, నేను వాళ్ళకి ఆజ్ఞాపిస్తాను, వాళ్ళు అన్ని వాయిద్యాలని వాయిస్తారు, ఇప్పుడు మీరేం చేయాలా? నమస్కరించాలి, లేకపోతే నా చేతిలో నుంచి తప్పించే దేవుడు లేడు అంటున్నారు. ఆ సందర్భంలో వీళ్ళు ఏమంటున్నారు? మాకు చింత లేదయ్యా, నువ్వేమైనా చేస్తావు, నువ్వేమైనా చేయగలవు, నువ్వు చేస్తావు, అయితే మా దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించగలడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మాకుంది. ఒకవేళ తప్పించకపోయినా సరే, నువ్వు చెప్పిన పని మాత్రం మేము చెయ్యము అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఎప్పుడైతే తిరస్కారపు ధ్వని, తిరస్కారపు మాట, ఎప్పుడు రాజు కాదు కూడదు అని అనడానికి ఇష్టపడడం, ఎప్పుడైతే వీళ్ళు మాట వినలేదో ఆ రాజుకి ఒళ్ళు మండిపోయింది. ఆ మంట ఎంత అయిందంటే 7 అంతలు ఎక్కువైంది, 7 అంతలుగా ఎక్కువైపోయింది. రాజు చెప్తా ఉన్నాడు, ఈ ముగ్గురిని తీసుకుని ఉన్న ఫలంగా వారిని ఆ యొక్క అగ్నిగుండంలో త్రోసివేయండి. నిన్న మధ్యాహ్నము ఒక చిన్న వీడియో క్లిప్ ఇదే సందర్భాన్ని నేను చూస్తున్నప్పుడు ఎందుకనో ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయము అసలు నిలవలేదు. నేను ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కన్నీళ్ళు కారుస్తూ ఉంటా, నేను ఏడుచుకుంటూ ఉంటా. మా పాస్టర్ గారు వచ్చి, ఏమైందయ్యా, ఏమైంది, ఏం బాగాలేదు, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అంటే, మా పాస్టర్ గారికి ఆ వీడియో చూపించా. ఓహో ఇదే సంగతే, ఆహా. ఆ క్లిప్ మేము ఎప్పుడు చూడాల, ఎప్పుడు ఆ యొక్క సన్నివేశము వినడం మాత్రమే కానీ ఆ క్లిప్ చూడాల. అది అంతా లాటిన్ భాషలో, గ్రీక్ భాషలో ఉంది, అదంతా కూడా చూశాను. కానీ అక్కడ నన్ను కదిలించింది ఆ మాటలు కాదు, అక్కడ నేను చూసినటువంటి దృశ్యం, అక్కడ చూసినటువంటి సందర్భము నన్ను, అబ్బా వీరి విశ్వాసం ఎంత గొప్పది, వీరికి ఉన్నటువంటి నమ్మిక ఎంత గొప్పది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఎస్, నేను చేస్తున్నటువంటి భక్తి నాకు ధైర్యము పుట్టిస్తుంది. ఎటువంటి సందర్భంలో అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, అన్ని జరిగిపోతున్నప్పుడే కాదు, అన్ని అనుకూలంగా అనుకున్నట్టుగా జరిగిపోతా ఉంటే, అబ్బా దేవుడు మంచోడండి, చాలా గొప్పవాడండి, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడండి, నాకు అది చేస్తున్నాడండి, నాకు ఇది చేస్తున్నాడండి, నన్ను అట తప్పించాడండి, నన్ను ఇట తప్పించాడండి, నాకు అవి ఇచ్చాడండి, నాకు ఇవి ఇచ్చాడండి, నాకు ఇల్లు ఇచ్చాడండి, కారు ఇచ్చాడండి, బంగ్లాలు ఇచ్చాడండి, పొలాలు ఇచ్చాడండి, ఉద్యోగాలు ఇచ్చాడండి, వ్యాపారాలు అభివృద్ధి ఇచ్చాడండి అని గొప్పగా చెబుతాం కదా. ఎప్పుడు అన్ని అనుకూలంగా ఉంటే, ఏమన్నా కొంచెం తేడా అయిందనుకో ఎలా ఉంటుంది? రివర్స్ అనమాట. రూపాయికి రెండు వైపులు ఉంటుంది కదా, అట్లాగే మనిషిలో 2 కోణాలు ఉంటాయి, 3వ కోణం కూడా ఉంటుంది కొంతమందికి, రహస్యంగా కనబడకుండా 3వ కోణం. హల్లెలూయా. ఎప్పుడైతే మనకి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతాయో, మన భక్తి జీవితం కూడా మారిపోద్ది, మన సాక్ష్య జీవితం కూడా మారిపోద్ది. వెంటనే దేవుని మీద దూషణ, దేవుని మీద వ్యతిరేకత. ఆయన నిజంగా ఉంటే నన్నిటి చేస్తాడా, ఆయన నిజంగా ఉంటే నాకెట జరుగునా,
అంతకుముందు బల్లలు బాగా కొడితే, కుర్చీలు ఎరగొడితే నీ సాక్ష్యాలతోటి, ఏమంటే చెవులు ధ్వనిచ్చేటట్టుగా సాక్ష్యాలు చెప్తివే. ఇప్పుడేమైంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించట్లేదా? లేదు. భక్తిలో ధైర్యం లేదు, ధైర్యం కోల్పోయావు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి భక్తి నీవు కొనసాగిస్తా ఉన్నావు? ఎలాంటి భక్తి నువ్వు చేస్తూ ఉన్నావు? ఒక ఉపమానం చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకడేమో ఇసుక మీద కట్టాడంటే ఇల్లు, ఒకడేమో బండ మీద కట్టాడంటే ఇల్లు. హల్లెలూయా. గాలి వచ్చింది, వాన వచ్చింది, వరదలు వచ్చినాయి. ఇసుకలో కట్టిన ఇల్లు తొలిగాలికే వెళ్ళిపోయింది. ఇంకొకడు ఎక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు, స్థిరంగా కట్టాడు, బలంగా కట్టాడు. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఏమండి విపరీతాలు వచ్చినాయి, తుఫానులు వచ్చినాయి, ఆ గాలి కొట్టింది, ఈ గాలి కొట్టింది, కానీ ఏమి కాల. ఆ ఇల్లు అక్కడే నిలిచి ఉంది. యేసు రక్తమే జయం. నేనేం చేస్తున్నానంటే కొన్ని వీడియోస్ ఆన్లైన్లో పెడుతున్నా. దానివల్ల కొన్ని మాటలు, పదునైన మాటలు వస్తున్నాయి, కానీ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. గులకరాళ్ళు తీసుకొచ్చి ఈడ పోసుకొని, లేకపోతే ఒక గిన్నెకి పోసుకొచ్చి పోయే వాళ్ళంతా ఎలా ఉంటుంది? అప్పుడు నేను పాస్టర్ని కాదు, ఏగలు తోలుకునేవాడిని అవుతాను కదా. హల్లెలూయా. ఒకవేళ అట్లా చేశారనుకోండి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రాయి తగిలితే ఊరకుంటుందిగా, బొప్పికెట్టినప్పుడు ఏమంటారు? ఏందమ్మా తలకాయ ఏమైందమ్మా? పాస్టర్కి రాయితో కొట్టాడమ్మా. ఎందుకు కొట్టాడమ్మా? నిద్రపోతుంటే కొట్టాడని చెప్పి చెప్పుకుంటే అనగా అది సిగ్గుపడే విషయమా, లేకపోతే గొర్వంగా చెప్పుకునే? నేను ఇంతలా ఉన్నా సత్తమంతా కూడగట్టుకొని నేను మాట్లాడుతూ ఉంటే, తూగుతూ ఉంటే ఎలా ఉంటుంది? హల్లెలూయా. మీరు మీ పిల్లలకి భయం చెప్తా ఉన్నారు, వాడు చెప్పకుండా మాట వినకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎంటబడి తాట తీయాలనిపిస్తుంది కదా, అవునా కదా? అనిపిస్తుంది వాస్తవం. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతూ ఉంటే అలా అనిపిస్తుంది మాకు, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం. హల్లెలూయా. ఒక మంచి సందర్భాన్ని మీకు పరిచయం చేస్తున్నా. నీ విశ్వాసములో నీ ప్రతికూల పరిస్థితులు అన్ని రోజులు ఒకలాగుంటాయా? ఈరోజు రెడ్డి, రేపు రాజు. ఈరోజు రాజు, రేపు రెడ్డి, అవునా కదా? ఓడలు బండ్లు అవుతాయంట, బండ్లు ఓడలు అవుతాయంట. అంటే ఎప్పుడు ఒకలాగే ఉండదు. యోబు భక్తుడి జీవితంలో జరిగింది అదే కదా. ఎందుకు మనము ఈ భక్తి విశ్వాసముల గురించి, ఈ భక్తి జీవితాన్ని గురించి, భక్తిలో ఉన్నటువంటి శక్తిని, లేదా ఈ భక్తిలో ఉన్నటువంటి ధైర్యముల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? యోబు అసామాన్యుడు. దేవుడు చెప్తున్నాడు, భూమి మీద అటువంటి వాడు లేడు. ఎందుకయ్యా అంటే తన బిడ్డల విషయంలోనూ, తన యొక్క భక్తి విషయంలోనూ ఏనాడు రాజీ పడని వ్యక్తి యోబు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఉదయమున దేవునికి దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. దేవునికి నైవేద్య బలులు అర్పిస్తున్నాడు. నా బిడ్డలు ఏమన్నా పాపము చేశారేమో అనుమానంతో వీరు విందులు చేసుకుంటున్నారు, వినోదాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో నా దేవుణ్ణి ఏమన్నా దూషించారేమో, పొరపాటున పాపం చేశారేమో అన్న ఉద్దేశంతో దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈనాటి దహన బలి ఏందో తెలుసా? ప్రార్థనా జీవితం. ఆనాడు యోబు భక్తుడు ప్రతి ఉదయకాలమున దహన బలి అర్పించాడు.
దహన బలి అర్పించడానికి నీ దగ్గర ఏముంది? ఏడాదికి ఒకసారి ఒక మేక పిల్లను కూడా తీసుకొచ్చి మందిరంలో ఇవ్వు, ఒక కోడి పిల్లని తీసుకొచ్చి కూడా మందిరంలో ఇవ్వు. ఏమండి? అంతే కదా. నువ్వేమిస్తావు? నైవేద్య బలులు, రెండవది దహన బలులు, సమాధానార్థ బలులు. ఇప్పుడు లేవులేండి అన్నింటినీ కలువరిసిన యేసు ప్రభు వారు కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఈ బలులేవి ఇప్పుడు చెల్లం, ఈ బలులేవి అవసరం లేదు. ఒకటే ఒక బలి ఉంది, సర్వాంగ హోమముగా నిన్ను నీవు దేవునికి అర్పించుకోవడం. హల్లెలూయా. దేవునికి నిన్ను అర్పించుకున్న తర్వాత ఇది నాది, ఇది మా ఆయన్ని, ఇది నా కొడుకుది దాచిపెట్టుకుంటా కదా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, అటువంటి భక్తి పరునికి జీవితమే ఒక్క రోజులో తారుమారైపోయింది. అతని బ్రతుకు ఇప్పుడు చెట్టు కిందకు వచ్చేసింది. అతని జీవితం చిల్ల పెంకుతో సహవాసం అయిపోయింది. భార్య వదిలిపెట్టేసింది, బిడ్డలు కనుమరుగైపోయారు, చనిపోయారు, ఆస్తిపాస్తులు లేవు, ఈరోజు సంపద అంతా నాశనం అయిపోయింది. అలాంటి స్థితిలో కూడా తను అధైర్యపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు రెండంతల ఆశీర్వాదం పొందినట్లుగా మరి చివరి అధ్యాయాల్లో వ్రాయబడని ఆ యొక్క సందర్భాన్ని కూడా మీకు పరిచయం చేసి నేను ఈ యొక్క సీరియల్ని ముగిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో రాజు ఎదుట నిలబడి ఉన్నా, మరణము ఎదుట నిలబడి ఉన్నా వారి ధైర్యము పోగొట్టుకోలేదు. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి ఆ భక్తి జీవితము ధైర్యవంతులుగా చేసింది. ఏమంటున్నారు? నువ్వు మమ్మల్ని అగ్నిగుండములో వేసినా కూడా నువ్వు చెప్పిన పని మేము చేయము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 19వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రక్ మేషక్ అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులైన కొందరిని పిలువనంపించి షద్రక్ మేషక్ అబేద్నెగోను బంధించి వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండములో వేడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పడ్డారమ్మా వీళ్ళు? ఎక్కడ పడ్డారు? గుండములో. ఏ గుండమో? అగ్నిగుండం. హల్లెలూయా. అగ్నిగుండంలో పడ్డ వీళ్ళ పరిస్థితి ఏంది? ఏమండి? బాగా సలసల మండుతున్నటువంటి పొయ్యి మీద నీళ్లు కాసుకుంటూ ఉంటాంగా. వేడి నీళ్ళు లేకపోతే కొంతమందికి స్నానాలు చేయడానికి కుదరదు. మా ఇంట్లో వాళ్ళకి అసలు కుదరదు. నేను ఒక్కడిని చన్నీళ్ళ స్నానం. ఏమండి? ఆ సీదినా, దగ్గినా, తుమ్మినా నేను మాత్రం చన్నీళ్ళ స్నానమే చేస్తాను ఎప్పుడైనా సరే. ఈ బాగా పొయ్యి కింద మంట పెట్టేశారు, నీళ్ళు బాగా తెరిలిపోతున్నాయి. మూత ఇలా తీసేవనుకో, ఏంటి చేయదాకా ఏమవుద్ది? బొబ్బ ఎక్కుద్ది. అవునా? మూత ఎట్ట తీయాలా? సైడ్కి లాగాల. కొంతమంది ఏం చేస్తారంటే తెలివి తక్కువ వాళ్ళు కాకినియా అని ఎత్తెత్తుతారు. బాగా మసిలిపోయి ఆవిరి అక్కడ ఒక ఇది కట్టుకొని ఉంటుంది అనమాట. ఒక్కసారిగా వచ్చి చేతికి తగిలేసరికి ఈ చెయ్యి ఇట్ట పెట్టుకొని 3 రోజులు ఆడవాల. ఏమండి? ఆవిరి తగిలితేనే చెయ్యి బొబ్బబోయింది. అటువంటి ఎంతో ఉత్కృష్టమైనటువంటి శరీరం మంది. అవునా కాదా? అవునా కాదా? కొన్నిసార్లు ఆ చేయి చిన్న మా తాలింపులు వేసేటప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వాళ్ళ చేతులు నల్లంగా ఉంటాయి. ఏందమ్మా అంటే తాలింపు వేస్తూ ఉంటే అటిక్ గాలింది అయ్యారు, నూనె పైన పడింది అయ్యారు అని చెప్తా ఉంటారు. ఏమండి? హల్లెలూయా. చిన్న వాటికే మనము బెంబేలు ఎత్తిపోతాం. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు?
ఇంకో విషయం తెలుసా, చదవండి ఒకసారి. 22వ వచనం, రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడి గలదైనందునను షద్రక్ మేషక అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఏమైంది? ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయింది? వేయడానికి రాజు బలిష్ఠులైనటువంటి, సైన్యములో బలిష్ఠులైనటువంటి కొందరు మనుషులని ఆజ్ఞాపించాడు కదా. వీళ్ళు ముగ్గురిని కట్టేసి బంధించి ఉన్న పాటున అగ్నిగుండంలో వేయమన్నాడు కదా. వాళ్ళని తొయ్యడానికి వచ్చారే, వాళ్ళని మోసుకొచ్చారే, వారేమైపోయారంట? అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు. చదవండి కింద వచ్చిన, షద్రక్ మేషక్ అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగుండములో వేసితివి కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తమిచ్చిరి. అందుకు రాజు, నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? ఈ మాట అర్థమైందా? ఎప్పుడైతే ఈ ముగ్గురిని ఆ బంధకములలో వేశారో, వేసిన వారేమో పైనే కాల్చబడి చచ్చిపోయారు. ఆ అగ్ని సెగ తగలగానే, అగ్ని జ్వాలలు తగలగానే ఆ ముగ్గురు చనిపోయారు. వేసిన వారు చనిపోయారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. అంతేగా తోసేశారు, అగ్నిగుండంలోకి తోసేశారు. అగ్నిగుండంలో వీరు పడగానే రాజు ఆశ్చర్యపోతున్నాడంట. ఎందుకు? మనం ముగ్గురిని వేసాం కదా, లోపల ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ 4? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మనం వేసింది ముగ్గురిని, లోపల ఉన్న 4. ఇంకొక విషయం ఏంటంటే, వారిని మనము బంధించి లోపల వేశాం. మనం తప్పించుకొని పోతారేమోనని చెప్పి వారిని బంధించి మనం లోపల వేశాం. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది? వీళ్ళు ఎలా ఉన్నారు? బంధకములు లేకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధింపబడిన బంధకాలు ఏమైపోయినాయి? అర్థమవుతుందా? ఈ 4వ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన రూపం ఎలా ఉందంట? దేవతల రూపమును పోలి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? వీరి భక్తి ఇప్పుడు వీరికి ఏం కలుగు చేసింది? ధైర్యాన్ని పుట్టించింది. ఎలాంటి ధైర్యం అంటే, ఆ ధైర్యమును చూసినటువంటి దేవుడు సింహాసనమును విడి, సింహాసనం విడి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ దేవుడు నమ్మినటువంటి దేవుని ఎదుట ఏది కూడా నిలవలేదు. హల్లెలూయా. నేను అగ్ని అయి ఉన్నాను, నేను నీరు జలమునై ఉన్నాను. ఇంకా ఆయన అనేకమైనటువంటి రూపములు, ఇవన్నీ కలుగు చేసింది ఎవరు? ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు వేడిలో ఉన్నటువంటి, ఆ నిప్పులో ఉన్నటువంటి వేడిని తీయగలిగినటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. ఇందాక మనం ఒక పాట పాడాం, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? నీతో ఉండాల్సిన ఆయన ఉంటే, నువ్వు ఉండాల్సిన ఆయన దగ్గర ఉంటే ఇవేవి నిన్నేమి చెయ్యలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతో ఉండాలంటే ఆ భక్తి జీవితం నీకు రావాలా, ఆ భక్తి జీవితం నీకు కావాలా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలా. హల్లెలూయా. నేను నా దేవుని ఎదుట నిర్దోషినిగా ఉన్నాను, నేను ఒక మంచి భక్తి జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను, నా దేవుడు నన్ను ప్రేమించి ఆయన సన్నిధిలో నన్ను నిలవబెట్టాడు, కాబట్టి నాకు భయము లేదు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు
లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పనులు చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దొడ్డు కర్రయు దండము నన్ను నా గిన్నె నిండి పోర్లుచున్నది. హల్లెలూయా. యెరూషలేమునకు క్షేమము కలుగుట నేను నా కన్నులారా నేను. హల్లెలూయా. ఏంటి దావీదు భక్తుడి యొక్క ధైర్యం ఏంటి? నా భక్తి నాకు నా దేవుని దగ్గర చేస్తుంది. నేనే పరిస్థితులు గుండా వెళ్ళినా ఆయన నన్ను విడిచి వెళ్ళడు. హల్లెలూయా. మనకు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూలమైనటువంటి సమయాలు ఉంటాయి, అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. హల్లెలూయా. నువ్వు లోకం వైపు చూసి లోకస్తుల మాటలు విని లోకపు కట్టడలతో, లోకపు ఇచ్చలతో, లోకపు ఆచారాలతో నీ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడారా, అగ్ని మండుతున్న ఏడంతల వేడి కలిగినటువంటి అగ్నిగుండముల వారు వేయబడిన వారు అక్కడ దేవుడిని స్తుతిస్తున్నారు. వారికి దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి రాజుకి పిచ్చి పట్టిపోయింది. ఏం జరుగుతుంది అక్కడ, నేనేం చూస్తున్నాను? ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే మంత్రులకు ఆజ్ఞాపించాడు వారిని బయటకు తీసుకురమ్మని. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు చూడండి, నెబుకద్నెజరు, షద్రక్ మేషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. చమటపడ్డా సార్. నీ విశ్వాసపు క్రియ ద్వారా, నీ భక్తిలో ఉన్నటువంటి ఆ ధైర్యము ద్వారా నీకు మహిమ, నిన్ను బట్టి నీ దేవునికి మహిమ. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16-17 వచనంలో అంటాడు, మనుషుల ఎదుట మీ సత్క్రియలను కనపరచుడు, ఎందుకంటే మీ సత్క్రియల వలన మీ పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడేటువంటి క్రియలు మనలో ఉన్నాయా? ఆ భక్తి జీవితం మనలో ఉందా? ఆ భక్తి పుట్టించే ధైర్యము మనకుందా? హల్లెలూయా. యేసన్న గారు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోడు. యేసన్న గారి గురించి అందరికీ తెలుసుగా. భారతదేశంలో క్రైస్తవ ఉజ్జీవంలో, ఒక క్రైస్తవుల ఆ యొక్క విధానంలో ఏమండి, యేసన్న గారు ఆయన చనిపోయేంత వరకు కూడా ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఒక్క ట్యాబ్లెట్ కూడా ఆయన వాడేవాడు కాదట. ఎందుకో తెలుసా? నమ్మకం, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని. హల్లెలూయా. ఆయన రక్షింపబడినటువంటి సాక్ష్యం వింటే కన్నీళ్ళాగం. రక్తాన్ని దోషులతో పట్టుకొని ఏమండి పారబోసినటువంటి పరిస్థితులు, మాట్లాడిన, తగ్గిన, ఏమి చేసిన రక్తాన్ని వాంతులుగా చేసుకునేటువంటి సాక్ష్య జీవితం అయితే. హల్లెలూయా. మనము తుమ్మితే ట్యాబ్లెట్, తగ్గితే ట్యాబ్లెట్, ప్రతి దానికి ట్యాబ్లెట్. ట్యాబ్లెట్ లేకపోతే చచ్చిపోతామేమో అన్నంతగా మనం ఉంటాం. ట్యాబ్లెట్లు వేసుకోకూడదు అని నా ఉద్దేశం కాదు, ట్యాబ్లెట్లు వేసుకోమని నా ఉద్దేశం కాదు. మన విశ్వాసం యొక్క ఆ లోతు ఎంత ఉంది అనేది నా ప్రశ్న. వారంతగా విశ్వసించారు, నా దేవుడు ఏమి చేసినా పర్వాలేదు, నేను తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అది వారి యొక్క తీర్మానం. హల్లెలూయా. కడవరకు తన సాక్ష్య జీవితాన్ని ఆయన కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు ఆ పరిచర్యను అంతగా ఆశీర్వదించాడు. నలుదిశలా ఆ పరిచర్యలు విస్తరించాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, మనం ఏ విధమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాం? మన భక్తి ఏ లోతులో ఉంది? మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా? మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా? మన పరిస్థితిలో
మన భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వాలి. ధైర్యం లేని భక్తి మనకి కార్యాలు చేయదు. ఎంతకాలము మనము ఈ భక్తి జీవితంలో కొనసాగినా ఆ భక్తిలో శక్తి లేకపోతే, ఆ భక్తిలో ధైర్యం లేకపోతే, ఆ భక్తిలో క్రియ లేకపోతే అది నిష్ప్రయోజనము, అది పనికిరాదు. నువ్వు 50 సంవత్సరాల మందిరానికి వచ్చినా, 60 సంవత్సరాల మందిరానికి వచ్చినా, పుట్టు క్రైస్తవుడు అయినా నీ భక్తి జీవితంలో ధైర్యం లేకపోతే అది నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన భక్తి ఎంతకాలం చేసినా అది ఉపయోగము లేదు. కాబట్టి కాకి వలె కలకాలం బ్రతకడం కంటే హంస వలె 6 నెలలు బ్రతకడము మేలంట. హల్లెలూయా, అవునా? కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 నెలలు బ్రతకడము. ఎందుకంటే 6 నెలలు, ఈ 6 నెలల్లో బురద తనకు అంటడానికి హంస ఒప్పుకోదు. అది నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఒక్క నీటి చెమ్మ కూడా తనకి అంటకుండా అది బ్రతుకుతుంది. హల్లెలూయా. హంసకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, పాలు నీళ్లు రెండు కలిపి పోసినా ఏమండి అది పాలు మాత్రమే తాగి నీళ్ళు అక్కడ ఉంచుద్దంట. ఏమండి, ఒక గ్లాసులో లేదా ఒక దాంట్లో పాలు నీళ్లు రెండు కలిపి పోస్తే హంస పాలు మాత్రమే తాగిద్ది, నీళ్ళు ఆడే ఉంటాయి అంట. అంటే నీళ్ళని నీళ్ళలో బ్రతికితే, నీళ్ళు లేకుండా బ్రతకలేని ఆ జీవి ఆ నీటిని తనలోనికి రానివ్వదు. హల్లెలూయా. మనం లోకము అనేటువంటి ఈ నీరు అనేటువంటి లోకంలో ఉన్నాం. ఏమండి, ఈ లోక మాలిన్యం మనకి అంటకూడదు. నిజమైన భక్తి ఏంటి? యాకోబు పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడింది, చదివి మనము ఈ సమయాన్ని ముగిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయము 27వ వచనం. మొదటి అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. హల్లెలూయా. నిజమైన భక్తి ఏంటంట? ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలా. హల్లెలూయా. మనం అలా ఉండం, ప్రతి దాన్ని తగిలించుకోవడమే. హల్లెలూయా కదా. తలలో వంచండి, ప్రార్థన.